ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమికి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రత్యక్ష యుద్ధం నడుస్తున్న వేళ ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రహస్య రాజకీయ మంత్రాంగం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ టీడీపీతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై చట్టపరమైన కేసులు ముందుకు కదలకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసుల్లో వేగం తగ్గడం, కొన్ని వ్యవహారాలు క్రమంగా నీరుగారిపోతుండటం చూసి అధికార పార్టీ నాయకులే అంతర్గతంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాన్ని తన దారిలోకి తెచ్చుకోవడంలో జగన్ అనుసరిస్తున్న ఆ రహస్య వ్యూహం ఏమిటి? కూటమిలో ఉన్న టీడీపీ నేతలు ఢిల్లీ పెద్దలపై ఎందుకు లోలోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక భాగస్వామిగా ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నప్పటికీ జగన్పై ఉన్న పాత కేసులు ముందుకు కదలకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లాంటి అత్యంత సున్నితమైన వ్యవహారాల్లోనూ దర్యాప్తు సంస్థల వేగం తగ్గడం గమనార్హం. పైగా కొన్ని కేసుల్లో జగన్కు ఊరట లభించేలా పరిణామాలు మారడం అధికార టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, వైఎస్ జగన్కు మధ్య ఉన్న బలమైన అంతర్గత సంబంధాలపై సొంత పార్టీ సమావేశాల్లోనే చర్చించుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టైన సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఎలాంటి సహాయం చేయలేదని, ఇప్పుడు తాము అధికారంలో ఉన్న జగన్పై చర్యలు తీసుకోకపోవడం వెనుక కమలనాథుల మద్దతు ఉందనే అనుమానాన్ని తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. బయటకొచ్చి బహిరంగంగా మాట్లాడడానికి ఎవరూ సాహసించడం లేదు. కానీ టీడీపీ నాయకులందరి మనసులోనూ ఢిల్లీ పెద్దల తీరుపై ఒక రకమైన అసహనం నెలకొంది. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికుంటాయి. ఈ క్రమంలోనే ఒక సీనియర్ టీడీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. జగన్ ఢిల్లీ పెద్దల మాట వింటున్నారో లేదో పక్కన పెడితే జగన్ మాటను మాత్రం ఢిల్లీ వింటోందని ఆ నాయకుడు చేసిన వ్యాఖ్యల్లో అక్షర సత్యం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తెర వెనుక తన కోసం జగన్ ఎంత బలమైన పొలిటికల్ షీల్డ్ నిర్మించుకున్నారో చెప్పడానికి ఈ ప్రస్తుత పరిస్థితులే ప్రత్యక్ష నిదర్శనం. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బలం తగ్గవచ్చు, లేదా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ బలం తగ్గే వరకు వేచి చూడడం కంటే ఇప్పట్నుంచే వైఎస్ జగన్తోనూ సమానమైన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తే భవిష్యత్తులో ఏపీ నుంచి కేంద్రానికి ఎలాంటి డోకా ఉండదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అధికారంలో ఉన్న వారితో మిత్ర ధర్మాన్ని పాటిస్తూనే బలమైన ప్రతిపక్ష నేతతోనూ అంతర్గత కమ్యూనికేషన్ కొనసాగించడం ఢిల్లీ పెద్దల దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చట్టసభల్లో, ప్రత్యేకించి రాజ్యసభలో ఏదైనా కీలకమైన బిల్లును ఆమోదించుకోవాలన్నప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు అత్యంత కీలకం. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ ఆ పార్టీకి పార్లమెంట్లో చెప్పుకోదగిన సంఖ్యాబలం ఉంది. అంతేకాకుండా ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా తనకున్న 40% బలమైన ఓటు బ్యాంకును జగన్మోహన్ రెడ్డి చెక్కు చెదరకుండా కాపాడుకున్నారు. ఇంత పెద్ద ప్రజాదరణ, స్థిరమైన ఓటు బ్యాంకున్న నాయకుడిని పూర్తిగా దూరం చేసుకోవడం రాజకీయంగా నష్టమని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. పార్లమెంట్లో భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లుల ఆమోదానికి వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి అత్యంత అవసరం. పరోక్షంగా బీజేపీ పెద్దలు జగన్కు అండగా ఉండడానికి ఈ సంఖ్యాబలమే ప్రధాన కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే రాష్ట్రానికి చెందిన కమలనాథులు సైతం జగన్పై వ్యక్తిగతంగా, చట్టపరంగా తీవ్రమైన బహిరంగ విమర్శలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జన్మనే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడంతో మొదలైంది. కాంగ్రెస్ పార్టీపై జగన్కున్న రాజకీయ శత్రుత్వం ఎప్పటికీ సమసిపోదు. భవిష్యత్తులో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ హస్తం పార్టీతో చేతులు కలిపే అవకాశమే లేదు. ఈ ఒకే ఒక్క అంశం వైఎస్ జగన్ను బీజేపీకి అత్యంత నమ్మకమైన, స్వాభావికమైన మిత్రుడిగా మార్చేసింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రానికి పూర్తి స్థాయిలో సహకరించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా జాతీయ అంశాల్లో బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి షరతులు లేకుండా మద్దతిస్తూనే ఉన్నారు.
మిత్రపక్షాలు కొన్నిసార్లు రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, ఇతర కూటముల వైపు చూసే అవకాశం ఉండొచ్చు కానీ జగన్ మాత్రం ఎప్పుడూ కాంగ్రెస్ వ్యతిరేక శిబిరంలోనే ఉంటారన్నది బీజేపీ నమ్మకం. ఈ కారణం చేతనే జగన్ పట్ల ఢిల్లీ పెద్దల వైఖరి మొదట్నుంచి చాలా మెతకగా, సానుకూలంగా ఉందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న బహిరంగ రహస్యం. సార్వత్రిక ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాము అధికారంలోకి రాగానే అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జైలుకు పంపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకొచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా జగన్పై, ఆ పార్టీ ముఖ్య నేతలపై అరెస్ట్ లాంటి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వస్తున్న అదృశ్య బ్రేకులే అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రానున్న కాలంలో కేంద్ర రాజకీయాల్లో ఎలాంటి సంక్షోభం వచ్చినా లేదా సంఖ్యాబలం అవసరపడినా జగన్ తమకు ఎలాంటి షరతులు లేకుండా అండగా నిలుస్తారని ఢిల్లీ పెద్దలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో కూర్చున్న నాయకులు అందరినీ శాసిస్తారని అనుకోవడం కేవలం భ్రమ అని, మన రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా ఢిల్లీ పెద్దలను వాడుకోవడమే అసలైన రాజకీయమని నిరూపించడంలో జగన్ పూర్తిగా సక్సెస్ అయ్యారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.